నమస్తే వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్. మోదీ తనకు తానుగా దేవదూతగా ఎందుకు ప్రకటించుకుంటున్నారు? మోదీకి మూడు అర్థమైందా? మూడోసారి డౌట్ వచ్చిందా? 400 పార్ బహదూర్. ఇండియా కూటమిలో పెరిగిన జోష్ మ్యాజిక్ మార్కు అందుకుంటుందా? కేంద్రంలో 2004 రిపీట్ అవుతుందా? కాంగ్రెస్కు 90 సీట్లు వచ్చిన బీజేపీ సర్కారు రాధన్న శేఖర్ గుప్తా విశ్లేషణ లాజిక్ ఏంటి? ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ సమీకరణాలు మారిపోయాయా? 6-7 దశలు ఇచ్చే సందేశం ఏంటి? లాంగ్ షెడ్యూల్ బీజేపీకి నష్టం చేసిందా? కేంద్రంలో ఎవరికి ఎంత అవకాశం? జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న వీకెండ్ అనాలిసిస్. మోదీ తనకు తాను దేవదూతగా ఎందుకు ప్రకటించుకుంటున్నారు? మోదీకి మూడు అర్థమైందా? మూడోసారి డౌట్ వచ్చిందా? 400 పార్ బహదూర్. ఇండియా కూటమిలో పెరిగిన జోష్ మ్యాజిక్ మార్కు అందుకుంటుందా? కేంద్రంలో 2004 రిపీట్ అవుతుందా? కాంగ్రెస్ కు 90 సీట్లు వచ్చిన బీజేపీ సర్కారు రాధన్న శేఖర్ గుప్తా విశ్లేషణ లాజిక్ ఏంటి? ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ సమీకరణాలు మారిపోయాయా? 6-7 దశలు ఇచ్చే సందేశాలేంటి? లాంగ్ షెడ్యూల్ బీజేపీకి నష్టం చేసిందా? కేంద్రంలో ఎవరికి ఎంత అవకాశం? జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న వీకెండ్ అనాలిసిస్. ఇప్పుడు దేశంలో ఏం జరుగుతోంది? 400 పార్ అంటూ ఘనంగా ప్రచారం ప్రారంభించిన బీజేపీ 6వ దశ రాకముందే ఎందుకు తేలిపోతుంది? మొదటి 2 దశల తర్వాత వ్యూహం మార్చిన బీజేపీ ప్రచారాంశాల్లో ఎందుకు తడబడుతుంది? బీజేపీపై వ్యతిరేకత పెరిగిందా, లేక నేతల్లోనే మార్పు వచ్చిందా? బీజేపీ ప్రచారాంశాలు ఎందుకు ఎదురు తిరుగుతున్నాయి? రాహుల్, అఖిలేష్, తేజస్వి లాంటి నేతల ప్రచారానికి ఎందుకు ఆదరణ పెరుగుతోంది? ఇండియా కూటమికి ఇవన్నీ అనుకూలించే అంశాలేనా? దేశంలో ఇండియా కూటమికి ఆదరణ పెరుగుతుందని స్పష్టంగా కనబడుతోంది. రాహుల్ ప్రసంగాల్లో పెరిగిన పదురు, క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్న స్పందన మార్పుకు సంకేతంగా నిలుస్తున్నాయి. దేశంలో ఇండియా కూటమి పుంజుకుంటున్న వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆ పుంజుకోవడం ఏ స్థాయిలో అన్నది చివరి 2 దశలు ముగిస్తే గానీ తెలియదు. వారి ఖచ్చితంగా బీజేపీకి సీట్లు తగ్గడం, కూటమి సీట్లు పెరగడం ఖాయమన్న అంచనాలు మాత్రం సర్వత్రా వినిపిస్తున్నాయి. మోదీ దేవదూత, పాలకుడు. మోదీ ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నారు? 2047 దాకా మోదీ ప్రణాళికలేంటి? మోదీ తనకు తాను దేవదూతగా ప్రకటించుకున్నాడు. తాను దేవుడు ప్రత్యేక కార్యం నిమిత్తం పంపితే వచ్చానని చెప్పుకుంటున్నాడు. 2047 దాకా తాను చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయంటున్నాడు. అంటే అసలు మోదీ భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నాడు? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని ఏలుతున్న నాయకుడు ఇలా ప్రకటించుకోవడం సబబేనా? దీని వెనక ఆంతర్యమేంటి? మూడవసారిపై డౌట్ వచ్చిందా, లేక ఆత్మవిశ్వాసం హెచ్చించిందా? తనకు తిరుగులేదని, తాను నాయకుడి రూపంలో ఉన్న దేవుడని భావిస్తున్నారా? 6-7 దశల ఎన్నికల్లో ఈ దేవదూత ప్రచార ప్రభావం సానుకూలంగా ఉంటుందా, వ్యతిరేకంగా మారుతుందా అన్నది ఎన్నికల తర్వాతే కానీ తెలియదు. వికటించిన మోదీ ప్రచారం, తగ్గుతూ వచ్చిన ప్రభావం, ఆఖరి దశల్లో గతంలో అంతా వన్ సైడ్, ఈసారి మాత్రం నెగిటివ్ షేడ్. మోదీ ప్రచారం దశలు మారుతున్న కొద్దీ గాడి తప్పిందన్న అభిప్రాయం విశ్లేషకుల్లో ఉంది. కాంగ్రెస్ది ముస్లిం మేనిఫెస్టో. కాంగ్రెస్కు ఓటేస్తే హిందువుల పుస్తుల తాళ్లు కూడా లాక్కొని ముస్లింలకు దోచిపెడుతుంది. దేశ బడ్జెట్లో 15% ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంది. కాంగ్రెస్ది మావోయిస్టుల అజెండా.
ఆ పార్టీ మేనిఫెస్టో మావోయిస్టుల డాక్యుమెంట్లా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గుళ్లలోని బంగారానంతా దోచుకుంటుంది, మహిళల మెడల్లోంచి మంగళ సూత్రాలను గుంజుకుంటుంది. మావోయిస్టుల అజెండాతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశాన్ని దివాలా తీయిస్తుంది అంటూ మోదీ ఎన్నికల ప్రచారంలో తోచింది మాట్లాడిస్తున్నారు. ఓ దశలో ముస్లింల ఇండ్లలోనే తానే పెరిగానన్నారు. మరోసారి తాను దేవుడు పంపితే వచ్చానంటాడు. ఆప్కి బార్ 400 పార్ను మొదలుపెట్టిన మోదీ తడవకు మాట మార్చేస్తూ వచ్చాడు. గత ఎన్నికల్లోనే 303 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి సీట్ల సంఖ్య తగ్గడమే తప్ప పెరగడం ఉండదని, మ్యాజిక్ మార్కు రాదన్న వాదనలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. కాంగ్రెస్ కు 125 సీట్లు వస్తే అధికారంలోకి వచ్చేసినట్లేని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు దేశంలో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ చర్చకు ముగింపుగా 125 కాదు 90 సీట్లు వచ్చినా బీజేపీ అధికారంలోకి రాదు అంటూ ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా ప్రకటించారు. లాంగ్ షెడ్యూల్ బీజేపీకి నష్టం చేయగా మోదీ తర్వాత ఎవరు అన్న ప్రశ్నలు బాగా వినబడుతున్నాయి. ఇప్పటికే 75 మార్కుకు దగ్గరలో ఉన్న మోదీకి రిటైర్మెంట్ నిబంధన వర్తించదా? మోదీ రిటైర్మెంట్ కావాలని అమిత్ షా కోరుకుంటున్నారా? ఒడిశా వెళ్లి బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ను రిటైర్మెంట్ కావాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారని కాంగ్రెస్ నేత చిదంబరం ప్రశ్నించారు. 400 పార్ అంటూ దేవదూత దాకా, మరోసారి ప్రధాని మోదీ నుంచి రిటైర్మెంట్ దాకా అనేక చర్చలు ఈ సమయంలో దేశ ప్రజలు చర్చిస్తున్నారు. ఇక ఇండియా కూటమి 2004ను రిపీట్ చేయగలదా? మోదీ మరోసారి ప్రధానిగా హిస్టరీ క్రియేట్ చేస్తారా? ప్రజలు ఎవరిని గెలిపిస్తారు? జూన్ 4న చూద్దాం. ఇది వారం వీకెండ్ అనాలిసిస్. మరొక వీకెండ్ అనాలిసిస్లో మళ్ళీ ఒక అంశంతో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.